నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మంది మగవారికి ఒక సందేహం ఉంటుంది. దాంతో పాటు కోరికలు కూడా బలంగానే ఉంటాయి. తనకి కాబోయే భార్య వెర్జినై ఉండాలని చాలా మంది మగవారు కోరుకుంటూ ఉంటారు. మరి కన్నెపొర చిరిగిపోతే తను వెర్జిన్ కానట్లేనా? ఇలాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యాత్మక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, స్త్రీలలో కన్నెపొర దళసరిగా ఉంటే శృంగారంలో పాల్గొనడం కష్టమంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఈ కన్నెపొర గురించి అర్థం లేని అపోహలు చాలా ఉన్నాయండి. కన్నెపొర దళసరిగా ఉంటే సెక్స్ కుదరకపోవడం అనేది కరెక్ట్ కాదు. కన్నెపొర అనేది మామూలుగా అందరి స్త్రీలలో దాదాపు 99% కేసుల్లో కన్నెపొర పల్చగా ఉంటుంది. ఉల్లిపొరనండి, అసలు ఎంత పలచగా అంటే ఉల్లిపొరలాగానే అంత పలచగా ఉంటుందన్నమాట. అది మామూలుగా విజయన ఉందనుకోండి, విజయన ఆరిఫేస్ ఉంది, దాని కింద ఎలా ఉంటుందంటే ఓ సెమిసర్గా అర్ధచంద్రాకారంగా ఇలా కిందకుంటుంది. కొంతమందికి ఏమో దీని చుట్టూతా ఇలాగా ఒక కవచం, మనకి ఎలా అయితే ఒక గ్లాస్ అంచు ఉంటుంది, ఆ గ్లాస్ అంచు అవుట్ సైడ్ ఉంటే ఇక గ్లాస్ అంచు ఇన్సైడ్ ఉన్నట్లు ఉంటుంది. కొంతమందికి ఏమో కన్నెపొర మొత్తం మూసుంటుంది, కానీ జల్లులాగా కన్నాలు ఉంటాయి. ఏదైనా సరే కన్నెపొర అనేది పల్చగా ఉండేది పొర మాత్రమే. ఇది కేవలం మీరు వేలుతో ఇలాంటి పట్టుకు తీగిపోతుంది. ఓ స్ట్రాంగ్ ఒక రబ్బర్ లాగా ఒక ఇలాగే ఉండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడ అరుదుగా మాత్రం కొంతమంది మాత్రం కన్నెపొర దళసరిగా, మన చర్మం ఎంత మందంగా ఉంటుందో చర్మం ఉన్నంత మందంగా ఉంటుంది. అది అలాగే ఉన్నప్పుడు అప్పుడు మాత్రం కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ మెజారిటీ కేసుల్లో మాత్రం కన్నెపొర ఏమాత్రం కూడా సెక్స్కి ఇబ్బంది కలిగించేది కాదు. అది ఏ రకమైన ఇబ్బంది కలగదు, తేలిగ్గా అంగప్రవేశం జరుగుతుంది. లేనిపోయిన అనుమానాలు తప్ప కన్నెపొర కాదు. అదే రకంగా భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, కొందరు అమ్మాయిలు భర్తతో ఎంతో ప్రేమగా ఉంటారు. అయినప్పటికీ భర్త ఎంత ప్రయత్నించినా వాళ్ళలో అంగప్రవేశం జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? సాధారణ స్త్రీ కొంత అమ్మాయిలకి సెక్స్ కావాలని కోరుకుంటుంది, అదే సమయంలో సెక్స్ అంటే భయం ఉంటుంది. విచిత్రం, కోరిక భయము. ఆ భయం వల్ల వాళ్ళకి ఎంతో కాలం తాత ఉంటుంది. భర్తతో ఎంతో క్లోజ్గా ఉంటారు, పగలంతా ఎంతో క్లోజ్గా ఉండి రాత్రి కల్లా ఒక్కసారి దూసిపోతుంటారు. అంచేది ఎప్పుడు సరే సెక్స్ విషయంలో భయం ఉన్నట్లయితే గుప్పుడు మూసేస్తే ఆ గుప్పుడు తెరవగలమా? ఎంత టైట్గా ఉంటుంది. ఎందుకని ఇక్కడున్న కండరాలన్నప్పుడు అలాగే యోని మార్గం దగ్గర, యోని లోపల కండరాలన్నీ ముడిచిపోయి టైట్ అయిపోతాయి. టైట్ అవ్వగల ఎంతటికీ అంగప్రవేశినారు. మళ్ళీ కోరిక మొదలు ఉంటుంది. ఏ లాభం? రెండవ భయం. ఆ భయం వల్ల ఏం చేయబోతారు, అంతకనికి ఏం కాదు. అది అలా వజనిస్మిస్ అంటారన్నమాట. ఆ వజనిస్పర్శకి మనం వేరే చికిత్స ఉంటుంది, ఆ చికిత్స చేసి మామూలైపోతారు. డాక్టర్ గారు, వెజైనిస్మస్ ఉన్న స్త్రీలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా? ఇది మాత్రం ఒక చికిత్స చేయాల్సిందండి. సాధారణంగా సైకలాజికల్ ట్రీట్మెంట్ భయం. ఆ భయం పోవడానికి ఏంటంటే ముందు కౌన్సిలింగ్. అసలు హైమన్ అంటే ఏమిటి, వాళ్ళకి చాలా కన్నెపొర నుంచి భయం. ఆ కన్నెపొర ఏంటో చెప్పాలి. చెప్పిన తర్వాత ఎందుకు సెక్స్ జరగట్లేదు, కోరికొందుగా సెక్స్ జరగంటే అది భయం. అలాంటి కేసుల్లో ముందు సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చి, సెక్స్ ఎడ్యుకేషన్ ఏది ఎలా ఉంటుంది, అవయవాలు ఎలా ఉంటాయి, మర్మాలు ఎలా ఉంటాయి, దానికి ఏది అవరోధం అవుతుంది, ఏమిటి, ఎందుకు అవ్వదు, అక్కడ కండరాలు ఎంత తేలిగా విచ్చుకుంటాయి ఇప్పుడు అనేది తెలుసు. ఇలాంటి కేసుల్లో మనం ఎడ్యుకేట్ చేసి, అది కాదమ్మా నీలో భయం వల్ల అలా ఉంటుందని చెప్పి రిలాక్సేషన్ థెరపీ చెప్పాలి. రిలాక్సేషన్ చెప్పి వాళ్ళ మనసును సెక్సోపరుడు ప్రశాంతంగా ఉండాలి. నీ భయం అవసరం లేదు, మనసు ప్రశాంతంగా. సెక్సోపర్ ప్రతిసారి కూడా వారి రిలాక్సేషన్, మా రిలాక్సేషన్ టెక్నిక్ గురించి మనం చాలా చెప్పుకున్న విధంగా, కానీ ఆ రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పితే వాళ్ళు దాంతో మనసు ప్రశాంతంగా అవుతుంది. మనసు ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటుందో, భయం లేకుండా ఉన్నప్పుడు తేలిగ్గా అంగప్రవేశం జరుగుతుంది. అయితే అంత సింపుల్ కాదండి, అంత ఈజీగా వాళ్ళు లొంగరు. చాలా రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మనసును ట్యూన్ చేయాలి, భయాన్ని తొలగించాలి, మనసు ప్రశాంతం చేస్తే అవుతుంది. అంటే సెక్స్ అంటే ఒక ఫియర్ కాంప్లెక్స్ బాగా ఉంటుంది. కానీ వాళ్ళకి నిదానంగా కౌన్సిలింగ్ చేయడం,
ఆ ప్రాసెస్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయించిన తర్వాత అలా చేస్తే చివరికి చేస్తే నిదానంగా వాళ్ళు సెక్స్లో పాల్గొనగలుగుతారు. కానీ ఒకటి, ఎంత బిజినెస్ మిస్ ఉన్నా సరే కూడా వాళ్ళని తప్పకుండా మార్చవచ్చు, తప్పకుండా మారుతారు. ఇది ఓన్లీ ఫియర్ సైకోసిస్. ఆ ఫియర్ వల్ల అవుతారంతే. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు మారుతారు. ఇదే చికిత్స. ఈ చికిత్స ద్వారా చేయొచ్చు. డాక్టర్ గారు ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంది. ఆవిడకు చాలా మందితో సంబంధాలున్నాయి. ఆమెతో నాకు పరిచయం అయింది. ఒకరోజు ఆమె పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటే నా చేతి వేళ్లను ఆమె వెజీనాలోకి నెట్టింది. ఆమె థైస్తో గట్టిగా నొక్కేసి చేయిని బయటకు రానివ్వలేదు. ఈ సంఘటన జరిగిన 2 రోజుల నుండి నాకు జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. శరీరం మొత్తం వేడిగా ఉంది. నాకు ఎయిడ్స్ వచ్చేసిందా? చాలా భయంగా ఉంది. ఏదైనా సలహా చెప్పండి అంటున్నారు. ఆమె చేయడం ఎలా ఉందో, ముందు ఈయనకి ఫీర్ ఎక్కువ ఉందండి. ఎయిడ్స్ ఎలా వస్తుందో కూడా ఈ మాట తెలియదు అన్నమాట. ఆడు చేసి వేళ్ళు పెట్టేసి నొక్కేసి అమ్మబోయి ఆడికి ఎయిడ్స్ ఉంటుంది, ఉంటే నా పని ఏంటైపోను అని అనుకుని ఆ రకం ఫీలింగ్ అంతే. అది కాకుండా జ్వరం వచ్చేసింది. కొంతమంది ఏంటంటే విచిత్రంగా ఆ వెళ్ళి వచ్చింది 2వ రోజు వచ్చే నాకు జ్వరం వచ్చేసింది, విరోచాలు అయిపోతున్నాయి, వాళ్ళు కండరాలను క్షీణించాయి, నాకు ఏంటో అయిపోతున్నాను అని మాట్లాడతారు. అవన్నీ వరకన భయంతో వచ్చినట్టు లక్షణాలు అన్నమాట. అది ఈయన కూడా భయం వల్లే తప్ప అక్కడ ఎయిడ్స్ ఏర్పడలేదు, ఏమి రాలేదు, ఏమి అవసరం లేదు. కేవలం సైకలాజికల్ అన్నమాట. అది ఒకవేళ ఆయనకి ఇంకా భయం అలా ఉన్నట్లయితే ఆయన హెచ్ఐవి RNA PCR టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ 72 గంటల్లో హెచ్ఐవి క్రిములు లోపలికి వాళ్ళు వెళ్ళినట్లయితే తెలిసిపోతాయి. అంతేకాదు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి మామూలుగా అయితే ట్రైడర్ టెస్ట్, ఎలిజా టెస్ట్ అయితే 3 నెలలు పడుతుంది. ఆ ట్రైడర్ టెస్ట్, ఎలిజా టెస్ట్గా కాకుండా ఈ హెచ్ఐవి అనేది 3 రోజుల్లోనే 72 గంటల్లో తెలుసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ మెయిన్గా కావాల్సింది ఆయనకి ఎష్యూరెన్స్. నీకేం అవ్వలేదు, అవ్వబోదు, ఎయిడ్స్ వ్యాధి ఆ దెబ్బను వాడితో చెక్ చేస్తేనే వస్తుంది. అది కాకుండానండి ఒక్కసారికి ఎయిడ్స్ ఇప్పుడు రాదండి. ఎయిడ్స్ వ్యాధి రాదంటే పలుమార్లు లైంగిక సంబంధం కావాలి. అందుకనే ఎయిడ్స్ అపరిచిత వ్యక్తులతో పలుమార్లు లైంగిక సంపర్కం పొందిన వాళ్ళకి ఎయిడ్స్ రావచ్చే అవకాశం ఉందంటే వస్తున్నది కూడాను అవకాశం ఉంది. అంతకని ఇంకేం కాదు. అంచేత భయపడాల్సిన అవసరం లేదు. అయినా డాక్టర్ గారు చూపించుకుంటే విల్ బి ఆల్ రైట్. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, మా ఆవిడకు అబార్షన్ చేశారు. 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, 6 నెలలు శృంగారంలో పాల్గొనకూడదని చెప్పారు. మా ఇద్దరికీ కూడా శృంగారం అంటే ఆసక్తి చాలా ఎక్కువ. అంతకాలం ఆగవలసిందేనా? ఒకవేళ ముందుగానే శృంగారంలో పాల్గొంటే ఏమన్నా ప్రమాదం కలుగుతుందా అని అడుగుతున్నారు. ఏమీ అవదండి. ఎవరు చెప్పారు? తప్పండి. అది చాలా తప్పు. అబార్షన్ అయితే మామూలు కాదు 3 రోజులు 4 రోజులకే సెక్స్. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 3 రోజుల నుంచే సెక్స్లో పాల్గొస్తుంది. ఏముందండి అబార్షన్ అంటే? లోపల వచ్చే చిన్న పెన్నం ఉంటుంది, ఆ పెన్నం జారిపోతుంది, లేకపోతే క్లీన్ చేస్తారు. ఏమవుతుంది అక్కడ ఏం డ్యామేజ్ ఉండదు. అసలు నెక్స్ట్ డే పాల్గొనే అవుతుందండి. ఏం అవసరం లేదు, ఏమి ఉండదు. అక్కడ నెక్స్ట్ డే సెక్స్లో పాల్గొవచ్చు. అయితే వెంటనే గర్భం రాకుండా ఉండడం కోసం వెంటనే గర్భం వస్తే ఇబ్బంది అవుతుంది తప్ప ఏమీ లేదు. మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. అంతగా వెంటనే గర్భం రావద్దంటే నిరోధ పెట్టి కండం వాడుకుంటూ సెక్స్లో పాల్గొవచ్చు, లేదా లూప్ వేయించుకోవచ్చు. అసలు అయితే అబార్షన్ చేశారనుకోండి, అబార్షన్ చేసిన రోజునే లేదా అబార్షన్ అయిన రోజునే లూప్ వేస్తే నెక్స్ట్ టైం సెక్స్లో పాల్గొవచ్చు. ఏమవుతుంది? ఏమవుదు. పక్కన ఇన్ఫెక్షన్స్ రాకుండా మామూలుగా కండం అబార్షన్ అయింది కనుక ఇది కొద్దిగా యాంటీబయాటిక్ తీసుకుని సరిపోతుంది. అంతేగాని 6 నెలల 9 నెలల ఏంటంటే ఇదంతా తెలియక అంతే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. అబార్షన్ అంటే చిన్న పెండం ఉంటుంది. ఆ చిన్న పెండం జారిపోయింది, మామూలు అయిపోయింది. ఏముందంటే ఒక మెన్సెస్ అయితే ఎంతో అలాగా. ఒక మెన్సెస్ అయిపోయాక నెక్స్ట్ టైం చేసి సెక్స్ పాల్గొట్టలేదా? మెన్సెస్ అవ్వడం ఎంతో, అబార్షన్ అవ్వడం అంతే. అంచేత ఏం అవసరం లేదు. వాళ్ళిద్దరికి నిజంగా ఎందుకంటే దూరంగా ఉండడం, ఎందుకు ఉండాలండి దూరంగా? అలాగా ఆ చెప్పేవాళ్ళు ఏదో చెప్పాడు తప్ప నిజంగా ఆ లేనిపోయిన బాధపడడం తప్ప ఇంకేం కాదు. ఎవరైనా సరే ఎక్కడ దూరంగా ఉండాల్సిన లేదు. శుభ్రంగా హాయిగా సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు. వెంటనే గర్భం వద్దనుకుంటే లూప్ ఏం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి సరైన నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. నాలెడ్జే మన శక్తి, నాలెడ్జే మనకు సంపద.
మన విజ్ఞానం మన శక్తి మన సంపద. ఎప్పటికీ మన విజ్ఞానం ఉండదో, విషయ జ్ఞానం ఉండదో, లేని భయాలు అనుమానాలు మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాం. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు బీజకోశంలో వృషణాలు లేవు, కానీ శృంగారపరమైన కోరికలు, అంగస్తంభనలు ఉన్నాయి, మీసాలు కూడా వచ్చాయి. వృషణాలు లేకపోయినప్పటికీ మగ లక్షణాలు ఉంటాయా? నేను ఇంతవరకు ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు. నేను పెళ్లికి పనికి వస్తానా రానా? నాకేదన్నా సలహా చెప్పండి అంటున్నారు. ఆయనకి బీజకోశంలో వృషణాలు లేకపోవచ్చు, కానీ ఆయన వృషణాలు ఉన్నాయి. అవి పొత్తి కడుపులు ఉంటాయి, లేదా లోపల కడుపు లోపల ఉండి ఉంటాయి, కడుపు లోపల ఉండి ఉంటాయి. ఒకవేళ నిజంగా టెస్టికల్స్ లేవనుకోండి, ఆయనకి గడ్డాలు మీసాలు రావు, అంగస్తంభనలు ఉండవు, సెక్స్ కోరికలు ఉండవు, ఏమీ ఉండవు. వృషణాలే లేకపోయినట్లయితే, టోటల్గా ఆబ్సెంట్ అయిపోయినట్లయితే, అసలు పుట్టుకతోనే అవి లేకపోయినట్లయితే, అసలు నిర్మాణంకి జరగకపోయినట్లయితే వాళ్ళకి మాత్రం సెక్స్ కోరిక ఉండదు, అంగస్తంభనలు ఉండవు, గడ్డాలు మీసాలు రావు. అదే విషయంలో ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయో పరీక్ష చేసి చూడాలి. అది అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే చాలామందికి అంటే పుట్టికడుపు ఇంగ్వెనల్ రీజన్ అంటాం, ఈ ఇంగ్వెనల్ కెనాల్లో పైకి ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. లేదా ఇన్సైడ్ అబ్డామిన్ కింద లోపల ఉండొచ్చు. అంచేత ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూసేది. అలా కాదంటే సిటీ స్కాన్ తీసి కానీ ఎంఆర్ఐ కానీ తీసి చూస్తే తెలిసిపోతుంది. అంత ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా ఉంటే ఉండొచ్చు. కొంతమందికి ఎక్టోపిక్ టెస్టిస్ అంటాం, ఎక్టోపిక్ ఉండవలసింది కాకుండా వేరే స్థలంలో ఉండడం అన్నమాట. అలా ఈయన మాత్రం శుభ్రంగా మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కొంతమంది ఇలా ఉంటే పిల్లలు కలగడానికి అవకాశం, ఎందుకంటే వీరిక్కడ ఉత్పత్తి ఉండదు వీళ్ళల్లో. ఎప్పుడైతే ఉండవలసిన చోట టెస్టికల్స్ ఉండకపోతే వీరికి పిల్లలు పుట్టబోచాం, కానీ ఆయన మాకు పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్ పాల్గొచ్చు, సెక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అంచేత చూసి టెస్టులు చేయించుకుని సరిపోతుంది. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, మాస్టర్బేషన్ చేయడం వల్ల అంగ పరిమాణం తగ్గుతుందా? ఎందుకంటే 5 సంవత్సరాల నుండి నాకు మాస్టర్బేషన్ అలవాటు ఉంది. ఒక్కొక్కసారి నాకు అంగ పరిమాణం తగ్గినట్టు అనిపిస్తుంది, మరొకసారి మామూలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మాస్టర్బేషన్ చేయడం మానేస్తే అంగ పరిమాణం పెరుగుతుందేమో అని అనుకుంటున్నాను. మాస్టర్బేషన్ చేసుకోవడం మానడం ఎలా అని అడుగుతున్నారు. హస్తప్రయోగం మానవసరం లేదు. ఫస్ట్ థింగ్, హస్తప్రయోగం ఏ రకంగా హానికరం కాదు. అసలు దాని గురించి ఆలోచన అర్థం లేదు. హస్తప్రయోగం ఇది న్యాచురల్. ఆకలి వేస్తే అన్నం తినడం సహజము, దాహం వేస్తే నీళ్లు తాగడం ఎంత సహజము, యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం చేయడం అంతే సహజం. ఎవరైనా హస్తప్రయోగం చేయడం వల్ల ఏదైనా అరిష్టం ఉంది అని చెప్తే తప్పు. పూర్వకాలు అనుకునేవాడు హస్తప్రయోగం చేస్తే చాలా నష్టం జరుగుతుంది, దానికోసం అంగం చెందైపోతుంది, నా అభ్యంతరం వస్తాయి, అంగం సన్నడిపోతుంది, ఏదో మేధస్ తగ్గిపోతుంది, బలహీన ఏంటో చెత్త చెవారం అంతా ఏదైనా హస్తప్రయోగం చుట్టూతుంది అనుమానాలు అపోహలు. ఏమీ లేదు. హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. శుభ్రంగా ఈ 100కి 90 మందికి హస్తప్రయోగం అలవాటు ఉంటుందండి. అయితే కొంతమంది రోజుకి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చేసేవాళ్ళు, కొంతమంది వారం సార్లు చేసేవాళ్ళు, 10 సార్లు చేశారు. అసలు జీవితకాలం మామూలు వ్యక్తి జీవితకాలంలో హస్తప్రయోగం చేయని వ్యక్తి అంటే ఎవరు ఉన్నాడు? ఎవరైనా ఒక 2%, 98% హస్తప్రయోగం చేస్తారు ఎప్పటికప్పుడు. అది నెలకు కావచ్చు, 6 నెలలకు కావచ్చు, సంవత్సరం కావచ్చు, మనం చేయొచ్చు. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్, వాళ్ళు బుర్ర డెవలప్ కాల, వాళ్ళు బ్రెయిన్ డెవలప్ కాల, వాళ్ళు బుద్ధిమాంద్యం ఉందన్నమాట. వాళ్ళకి బుద్ధిమాంద్యం ఉంది కనుక వాళ్ళకి ఆలోచన రావట్లేదు, సెక్స్ ఆలోచన రావట్లేదు, వాళ్ళకి సెక్స్ ఆలోచన రావట్లేదు కనుక హస్బెండ్ చేయట్లేదు. లేదా హైపోగొనెడదాం, వాళ్ళ టెస్టికల్స్ పనిచేయట్లేదు, టెస్టికల్స్ పనిచేయలేదు కనుక హార్మోన్స్ లేవు, హార్మోన్స్ లేవు కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళే ఆ 2% వాళ్ళే బుద్ధిమాంద్యం ఉంది, లేకపోతే వాళ్ళకి టెస్టికల్స్ అయినా అసలు పూర్తిగా లేకుండా ఉండాలి. కానీ అంతకని లేదు. ప్రతి ఒక్కరు అసలు ఏం చేస్తారు, చేయని వాళ్ళు ఎవడన్నా నేను చేయలేదు చెప్తే అబద్ధం అవ్వాలి, లేకపోతే బుద్ధిమాంద్యం అన్నవాడు అవుతాడు. 2 లేదు, ఒకటి అబద్ధం కావాలి, లేకపోతే వాడికి హైపోగొనెడదాన్ని ఉండాలి. అంతకని ఇంకేం కాదు. హస్తప్రయోగం ఏమాత్రం నష్టం కాదు. ఆయనకి హస్తప్రయోగం అంగం చెందైంది అనిపిస్తున్నాడు అంటే భయం. హస్తప్రయోగం వల్ల ఏదో నష్టం కలిగి భయం కలబట్టి భయం నుంచి భ్రాంతి మనస్తత్వంగా డెవలప్ అయింది. భయం అంటే భ్రాంతి, భ్రాంతి అంటే లేని ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయనకి హస్తప్రయోగం చేసి అంగం చెంది అడిగినాక నా అంగం చెందిపోతుంది అనిపిస్తుంది. రజ్జు సర్పపరంతి అంటాం. అక్కడ లేనిది ఉన్నట్లుగా చిన్న అయిపోయింది, సన్నడిపోయింది, ఏదో అయిపోయింది ఏమో అక్కడ అలాగే ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఆయన ఆలోచన, ఆయనలో భయం ఆయన అలా కన్వర్ట్ చేస్తే భ్రాంతి, భయం వల్ల భ్రాంతి మనస్తత్వం కలుగుతుంది.
ఆ భయం వల్ల భ్రాంతి మనస్తత్వం అని చెప్పి ఇంకేం కాదు. ఆయన ఏం భయపడాల్సిన లేదు, మానవసరం లేదు. దట్ న్యాచురల్ కోరిక పెడితే శుభ్రం చేసుకోవడం. ఎన్నిసార్లు చేసుకోవచ్చు, దానికి లిమిట్ లేదండి. అసలు ఏదో వారం ఒకసారి చేయొచ్చు, పైసలు కోటాలేం లేవు. వాడికి ఓపిక, వాడి కోరిక అంతే. వాళ్ళు ఎక్కువసారి చేస్తే తక్కువసారి అంతే. అస్తమే ఎక్కువసారి చేస్తే మనిషి పాడైపోతాడు, తక్కువసారి లేదని ఎవరు చెప్తే చాలా తప్పు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, మా వారు ప్రతిరోజు మధ్యాహ్నం పూట శృంగారంలో పాల్గొంటారు. కొందరు పెద్దవాళ్ళు పగటిపూట శృంగారంలో పాల్గొనకూడదని అంటారు. పగటిపూట శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యానికి ఏమైనా చేటా అని అడుగుతున్నారు. పగడపాటు రతిలో పాడుకుంటే ఏం అవ్వదండి. ఎవరి వీలు వాళ్ళది. రాత్రి కానీ రాత్రి, పగలు కానీ పగలు, ఉదయం కానీ ఉదయం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తుంటారండి. వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారండి? సెక్స్ కోరుకుంటే ఎప్పుడు కోరుకుంటారు? వాడు నైట్ డ్యూటీ చేసినంతగా భార్య మనసులో మిగులుతుంటుంది, సెక్స్ వాడిని ఇబ్బంది పెడుతుంటుంది. ఇంక మళ్ళీ నైట్ ఎప్పుడో వచ్చేదాకా ఆగాల? శుభ్రంగా పగల ఇంటికి వెళ్ళి వెళ్ళగానే పగలు మిట్ట మధ్యాహ్నం సరే, ఎండాకాలం అయినా సరే వాడు శుభ్రంగా సెక్స్ పడవచ్చు. ఏం అవుదండి? ఎందుకు అవుతుందండి? ఎలా అవుతుందండి? అది అర్థం చేసుకోవాలి. ఏ రంగా తప్పు? ఏదో అన్నారని ఎవడో అన్నాడని వినేసడమే. ఏం లేదు, ఏమి నష్టం లేదు. ఎప్పుడు కాళ్ళప్పుడు సెక్స్లో పాల్గొవచ్చు, ఏ రంగా నష్టం కలగదు. డాక్టర్ గారు, తైలాలు రుద్దితే స్త్రీలలో వక్షోజాలు పెద్దవిగాను బిగువుగాను మారుతాయా? ఎందుకిలా అడుగుతున్నానంటే, కొన్ని పేపర్లలో వక్షోజాలు ఎదుగుదలకు తైలాలున్నట్లు ప్రకటిస్తారు. ఇది ఎంతవరకు నిజం? తైలాలు నిజంగానే పనిచేస్తాయా అని అడుగుతున్నారు. ఏం పనిచేయవు. అంత హంబక్కు ప్రకటనలు అవన్నీ. టీవీలో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా ప్రకటనలు వస్తే అవన్నీ ఒకటి హంబక్. సైకి ఒట్టి మన యాంగ్జైటీని క్యాష్ చేసిన కొంత ఆడవాళ్ళకి రొమ్ములు పెద్దగా ఉండాలి కోరుకుంటారు. వాళ్ళకి కావాలనిపిస్తుంటుంది. అందుకోసం వాళ్ళు ఏమైనా సరే ఖర్చు పెడితే పెంచుకున్నాం చేస్తుంటారు. ఏమి పెరగవు. వక్షోదాలు పెరగడం అనేది ఏంటంటే, వక్షోదాలు ఏంటి? దాంట్లో ఉంటాయండి పాలస గ్రంథులు ఉంటాయి ఆడవాళ్ళకి. కొవ్వు ఉంటుంది. కొవ్వు కొంత ఏరిపోతుంది, అంతకంటే ఏరేది ఉండదు. కొంత హార్మోన్ ఎఫెక్ట్ మీద కొంత గర్భిణీగా కొంత ముందు మొదట్లో వస్తుంది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల రొమ్ములు పెరుగుతాయి. కొంత పెరిగాక ఇంకా పెరగవు, అంతే అలాగే ఉంటాయి. మళ్ళీ గర్భిణీగా ఉన్నప్పుడు అప్పుడు కాస్త పెరుగుతాయి, మళ్ళీ అయిపోతుంది. అప్పుడు ఫ్యాట్ చెప్పు, కొవ్వులు దాంట్లో పువ్వు మాత్రం ఉంటుంది. అంతే తైలాలు రుద్దడం వల్ల, గుడికలు వేసుకోవడం వల్ల, ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ఏ మాత్రం కూడా పెరగవు. అవన్నీ ఒట్టి బోగస్ ప్రకటనలు. ఎవరు వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, అనవసరం. డాక్టర్ గారు, కొందరు వైద్యులు అంగానికి కరెంట్ షాక్ పెట్టి నపుంసకత్వం పోగొడతామని అంటారు. నపుంసకత్వానికి కరెంటు వైద్యం పనిచేస్తుందా అని అడుగుతున్నారు. అసలు నపుంసకత్వం ఎందుకు వస్తుందో తెలిస్తే ఈ కరెంటు వైద్యం ఎంత తప్పు అర్థం. కరెంటు వైద్యం వల్ల నపుంసకత్వం పోదండి. ఫస్ట్ థింగ్, కరెంటు వైద్యం ఒకటి మోసం వైద్యం. అది ఒట్టి చీటింగ్, ఒకటి సైకలాజికల్గా నీకు కరెంట్ పెడతాను, నీ అంగం నరాలని యాక్షన్ వస్తాయని అంటారు. ఏమీ లేదు. అసలు ఎందుకు నపుంసకత్వం వస్తుంది? నపుంసకత్వం ప్రధాన కారణం ఒకటి, అక్కడ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం కారణం. ఎక్కడ రక్తనాళాలు సన్నబడితే, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్తనాళాలు సన్నబడతాయి, దానివల్ల అవ్వదు. లేదా హార్మోన్ లోపం, ముఖ్యంగా హార్మోన్ లోపం. టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువైతే కూడా అంగం సరిగ్గా స్తంభించదు. థైరాయిడ్ హార్మోన్ తక్కువైతే కూడా అంగం సరి స్తంభించదు. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువైతే అంగం సరి స్తంభించదు. ఇవి పరిస్థితులు ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడైనా ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ దాన్ని సరిదిద్దితే నార్మల్ అవుతుంది. అంచేది ఏది చూడక అంగం గట్టిపట్టలేని ఇంకా నరాలు బలైతే, నరాలు బలిస్తే తక్కువ అండి. అసలు నరాలకు సంబంధించిన డిఫెక్ట్ అనేది చాలా చాలా తక్కువ, రేర్. మెయిన్గా మాత్రం ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ అని హార్మోన్ తక్కువ ఉన్నాం, హార్మోన్ లోపం. రెండోది రక్త ప్రసరణ లోపం, ముఖ్యంగా ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు రక్తంలో సన్నడిపోతాయి, సన్నడి తగినంత రక్తం లోపలికి వెళ్ళదు. మామూలుగా సెక్స్ పరమైన కోరిక కలగగానే అంగం దగ్గర నరాలు, అక్కడ రక్తనాళాలు వ్యాకోచించగానే అంటే బ్రెయిన్లోంచి స్టిమ్యులేషన్ వస్తుంది, ఇంపల్స్ వస్తాయి, వచ్చే నర్వ్స్ వచ్చే ఆ స్టిమ్యులేషన్ 8 times మామూలుగా వెళ్ళేదంటే 8 రెట్లు రక్తం లోపలికి వెళుతుంది, వీళ్ళకి అంగం స్తంభిస్తుంది. అంచేత ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఫ్యాక్టర్స్, న్యూరలాజిక్ ఫ్యాక్టర్స్ అంటాం. న్యూరలాజిక్ ఫ్యాక్టర్ అంటే కొంతమందికి డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ ఉన్నాడు అనుకోండి, నరాలు ముద్దువరిపోతాయి, స్టిమ్యులేట్ చేయవు, రక్తాన్ని స్టిమ్యులేట్ చేయవు, చేసి రక్తనాళాలు వ్యాపించవు. అలాగే ఆల్కహాలిక్ పెరుగుతుంది, మందు కొడతారు బాగా, మందు కొట్టే నరాలు ముద్దువరిపోతాయి, అంగం స్తంభించదు.
అలా కాకుండా కొంతమందికి పెల్విక్ సర్జరీ చేస్తాం, లోపలికల్లా చేసి అక్కడ ఒక్కోసారి నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. నర్వ్స్ డ్యామేజ్ అయిపోతే ఆ పెల్విక్ సర్జరీ వల్ల అంగం స్తంభించదు. లేకపోతే ప్రోస్టేట్ సర్జరీ చేస్తే దానివల్ల అంగం స్తంభించదు. అలాంటి చోట్ల అవి కారణాలు. అంతే అత్యంత ఇంకా తక్కినవన్నీ సైకలాజికల్. మనిషికి భయం ఉంటే ఆ భయం వల్ల అంగం సైకలాజీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. నాకేదో లోటు ఉంది అనుకుంటే అంగం స్తంభించదు. సైకలాజికల్గా వాళ్ళు ఉన్న ఫీలింగ్ వల్ల అంగం స్తంభించదు. మెయిన్గా చాలామంది కారణం ఏంటంటే సైకలాజికల్. అది అలాంటివి కరెంట్ ఏంటి ఇప్పుడు ఇలా చెప్పి ఈ ఫ్యాక్టరీ ఎక్కడుందండి మీ కరెంటు రోజులు అక్కడ కరెంటు ఏ రకంగా పనిచేస్తుందండి, ఎందుకు పనిచేస్తుందండి అసలు తెలుసుకోవాలి. అసలు ఊరికి వైద్యం అంటే ఏదో అనుకునే కాదు, ఎందుకు ఏమిటి అలా దాని మీద మనం చూసినట్లయితే ఈ కరెంటు వైద్యం చీటింగ్ వైద్యం తప్ప ఇంకోటి కాదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగిక పరమైన సందేహాలు గాని సంతానలేమి సమస్యలు గాని ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.